మిడ్మానేరు నీరు ఆ గ్రామాలకు కన్నీరును మిగిల్చింది. వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న ఆ ప్రాజెక్టు ఆ గ్రామస్తులకు సాగుభూమి లేకుండా చేసింది. పుట్టిన ఊరు, తిరిగిన వాడ, చదువుకున్న బడి, మొక్కిన గుడి, ఇలా ఆ గ్రామాల ప్రజలకు ఉనికే లేకుండా జలగర్భంలో కలిపేసింది. నాడు ఆడుకున్న ఆటలు, కూర్చున్న అరుగులు అన్నింటినీ గుర్తు చేసుకుంటూ ఆ ప్రాంతవాసులు ఇప్పుడు విలపిస్తున్నారు. కన్న తల్లి లాంటి పుట్టిన ఊరును శిథిలావస్థకు చేరిన దృశ్యాలను చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో మిగిలిన శిథిలాలు కావివి. ఒక ప్రాజెక్టు కట్టిన తర్వాత నిర్వాసితులుగా మారిన ఆయా గ్రామాల కన్నీటి గుర్తులివి. మానేరుని నమ్ముకొని 13 గ్రామాలు జీవితాన్ని సాగించాయి. ఆ తర్వాత అదే మానేరులో నిర్వాసిత గ్రామాలుగా మారిపోయాయి. ఇక్కడ నుంచి వెళ్ళి R&R ప్రాజెక్టులో భాగంగా వేరే ప్రాంతాల్లో నివాసం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కరువు కారణంగా గ్రామాలన్నీ బయటపడుతూ ఉండడంతో తమ పెరిగిన ఊళ్ళని, నడిచిన దారులని, వెళ్ళిన బడులని చూసుకునేందుకు, ఈ జ్ఞాపకాలను నెమరు వేసుకునేందుకు ఇక్కడికి చేరుకుంటున్నారు. మిడ్మానేరులో మునగక ముందు తమ గ్రామాల్లో జీవితాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు మునిగిన తర్వాత వేరే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఈ 13 గ్రామాల ప్రజల జీవితాలు ఎలా మారిపోయి. HMTV స్పెషల్. మిడ్మానేరులో నీరు ఇంకింది, కానీ ఆ ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులుగా మారిన 13 గ్రామాల ప్రజల కళ్లల్లో మాత్రం కన్నీరు ఇంకటం లేదు. ప్రాజెక్టులో నీరు అడుగంటటంతో పైకి తేలిన తమ గ్రామాలను చూసుకునేందుకు ప్రజలు తరలివస్తున్నారు. తాము పుట్టిన ఊరు మరుభూమిగా మారటాన్ని చూసి కన్నీరు పెడుతున్నారు. ఈ ఇంట్లోనే తాము పుట్టింది, ఈ గల్లీలోనే ఆడుకుంది, ఈ బడిలోనే చదువుకుంది, ఈ గుడిలోనే మొక్కింది అంటూ ఊరు వాడను చూస్తూ తమ బాధను చెప్పుకుంటున్నారు. పుట్టిన ఊరును ఇలా చూస్తామని ఏనాడు అనుకోలేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ 7 ఏళ్లలో పుట్టిన తమ పిల్లలకు, మనవళ్లు, మనవరాళ్లకు తమ పాత గ్రామాన్ని, ఇంటిని చూపిస్తూ విలపిస్తున్నారు. కన్న తల్లి లాంటి ఊరిని వదిలి వెళ్లి వేరే చోట బతకడం నరకంలా మారిందంటూ గోడు వెళ్లబోసుకుంటున్నారు. కన్న తల్లి మా ఊరు నిలువలే. ఇక్కడి నుంచి అయినాక అంగడంగడైన బతుకులు, తిందామంటే తిండికి లేదు, ఒక్కొక్కలకు భూములు లేవు, జాగాలు లేవు. మాకు ఇండ్లకు పైసలు ఇస్తామని అన్నారు. 5,40,000 1 రూపాయి ఇవ్వలే. పాదయాత్ర చేసినాం సిరిసిల్లాక, 1 రూపాయి రాలేదు. మా పరిస్థితి మంచిగా లేదు. ఇవ్వాలి మస్తు కూరగాయలు పండించినాం, కూరలు పండించినాం, కొత్తిమీర, మెంతి అన్ని 10 మంది మా ఊరికి వచ్చి బతికారు. ఇప్పుడు ఎక్కడికి పోదామన్నా కానీ పొద్దున 7కి పోతే సాయంత్రం 7 అవుతుంది. పని సుత పిలుస్తలేరు. మాకు పని కలిగించాలి, మాకు 5,04,000 రావాలి. ముంపు ముప్పుతో గ్రామాలను ఖాళీ చేసిన తర్వాత తమ జీవితాలు నిండా మునిగాయని ఇక్కడి ప్రజలు విలపిస్తున్నారు. తాము పుట్టిన పల్లెల్లో ఉన్న ప్రేమానురాగాలు ఇప్పుడు లేవని చెప్తున్నారు. చెట్టుకొకరు పుట్టకొకరుగా వలస వెళ్లి బతుకుతున్నామని గోడు వెళ్లబోసుకున్నారు. R&R కాలనీలు కట్టించినా తమ వ్యధలు తీరలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలొచ్చిన ప్రతిసారి నిర్వాసితులకు అండగా ఉంటామని చెప్తున్న రాజకీయ పార్టీలు ఎన్నికల తర్వాత మొండి చెయ్యి చూపించాయని అంటున్నారు. ఇల్లు వాకిలిపోవడంతో అప్పుల పాలయ్యామని మరికొందరు కన్నీటి పర్యంతమవుతున్నారు. పెరిగిన అప్పులు అన్నదమ్ముల మధ్య తగాదాలకు కారణమయ్యాయని, తోడికోడళ్ల మధ్య విభేదాలు తెచ్చాయని, పచ్చని పల్లెను ప్రాజెక్టు మింగేయటం వల్లే తమ జీవితాలు నిండా మునిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఈ 13 గ్రామాల ప్రజలు మిడ్మానేరులో తమ గ్రామాలనే కాదు, తమ ప్రేమానురాగాలను కూడా వదిలేయాల్సి వచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన R&R కాలనీల్లో బ్యాంకు లోన్లతో చాలా మంది ఇండ్లు కట్టుకున్నారు. గతంలో ఉన్న ఆదాయం ఇప్పుడు లేకపోవడంతో ఈఎంఐలు కట్టలేకపోతున్నారు. దీంతో ఒక్కో గ్రామంలో 10ల సంఖ్యలో ఇండ్లకి బ్యాంకులు నోటీసులిచ్చాయి. ఇలా ఒకప్పుడు ఉన్నదాంట్లో హాయిగా బతికిన ఈ నిర్వాసిత గ్రామాల ప్రజలు ఇప్పుడు నిర్వాసితులుగా కంటే బాధితులుగా మారి జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటిది మిడ్మానేర్ అని చెప్పడం జరిగింది. మరి జూన్ 18, 2015 నాడు ముఖ్యమంత్రి గారు వేమడకు వచ్చి నిర్వాసితులు ఎంతో త్యాగం చేసిర్రు, వారికి ప్రతి కుటుంబానికి 5,04,000 రూపాయలు ఇవ్వాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తా అని చెప్పన్నారు. పెండింగ్ సమస్యలు తీరుస్తున్నారు. కానీ 10 సంవత్సరాల్లో ఒక్క పెండింగ్ సమస్య తీర్చలేదు. 5,04,000 రూపాయలు 5 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఇలాంటి ఉపాధి అవకాశాలు కల్పించలేదు. నాడు ఈ గ్రామంలో రైతులు నేడు వలస కూలీలు అయిపోయారు. దాదాపు 20-30 కిలోమీటర్ల దూరం వెళ్ళి కూలీ చేసుకుంటున్నారు. ఈ ప్రత్యక్ష ఉద్యమంలో మిడ్మానేరులో దాదాపు ఆమర నిరాహార దీక్ష చేసినాం, వంట వార్పు చేసినాం, 10,000 మందితో పాదయాత్ర చేసినాం. ఈ ప్రతి ఒక్క ఉద్యమంలో పొన్నం ప్రభాకర్ మంత్రి గారు
మేడిపల్లి సత్యమన్న ఎమ్మెల్యే గారు, ఆది సీనన్న గారు, రేవంత్ రెడ్డి గారు కూడా స్వయంగా ఈ గ్రామాలను సందర్శించి ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. వారికి తెలుసు మరి గత ప్రభుత్వం ఇచ్చిన హామీ 5,04,000 రూపాయలు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇస్తా అని చెప్పి అనడం జరిగింది. ప్రతి కుటుంబానికి ఉపాధి అవకాశాలు ఈ ప్రాజెక్టులో 12 గ్రామాల నిర్వాసితులకు గౌడు కానీ, చేనేత కానీ, కమ్మరి కానీ, కుమ్మరి కానీ, మంగళి కానీ, వడ్రంగి కానీ, కంసాలి కానీ, కమ్మరి కుమ్మరి ఎలాంటి ఉపాధి అవకాశాలు లేవు. ఇదిగో ఇక్కడ చిన్నారులను ఎత్తుకుని ఈ శిథిలాలను చూసేందుకు వచ్చిన ఈ కుటుంబం సరిగ్గా 7 ఏళ్ల క్రితం ఇక్కడే ఆనందంగా బతికింది. కానీ ఇప్పుడు వీరి జీవితం మారిపోయింది. ఇక ఇక్కడ ఓ కుండని చేతబట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్న ఇతను గీత కార్మికుడు శ్రీనివాస్. నీలోజిపల్లి గ్రామంలో ఇతని కళ్ళుకి నాడు ఎంతో గిరాకీ ఉండేది. కానీ ఇప్పుడు ఊరు లేదు, తన కులవృత్తి లేదు. ఇలా ఒకరో ఇద్దరూ కాదు, మిడ్ మానేరులో మునిగిన 13 గ్రామాల ప్రజల జీవితం ఇది. మానేరు నదిని నమ్ముకుని కులవృత్తులు, వ్యవసాయం చేసుకుంటూ ఎంతో సంతోషంగా బతికిన ఈ గ్రామాల ప్రజలు ఇప్పుడు R&R కాలనీల్లో ఆర్థిక ఇబ్బందుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మిగిల్చిన శిథిలాలు కావివి. ఇది ఒక ప్రాజెక్టు మాటున నిర్వాసితుల కన్నీటి జ్ఞాపకాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వందలాది గ్రామాల కోసం మిడ్ మానేరు నిర్వాసితులుగా ఉన్న 13 గ్రామాలు చేసిన త్యాగానికి నిదర్శనం ఇది. ఈ మిడ్ మానేరు ప్రాజెక్టులో కొట్టుకుపోయినటువంటి నిర్వాసితులుగా ఉన్న 13 గ్రామాలు ఇప్పుడు నీళ్లు తగ్గుతున్న కొద్దీ బయటపడుతున్నాయి. దీంతో డ్యాంలో నీళ్లు తగ్గిన తర్వాత తేలడంతో దాన్ని చూసుకొని కన్నీటి పరిమవుతున్న పరిస్థితి. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ గ్రామంలోనే పెరిగారు, ఈ గ్రామంలో ఉన్నారు. ఇప్పుడు గ్రామం విడిచి బయటికి వెళ్ళిన తర్వాత మీ జీవితం ఎట్లా? ఒక్కరు దింపిన విస్తాలు లెక్క అయిపోయింది సార్. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఈ మిడ్ మానేరే మాకు శాపంలా మారింది. మన ఈ ముంపు గ్రామాలన్నిటికీ గీతా కార్మికులకు కానీ కులవృత్తులకు మాత్రం ఎలాంటి ఉపయోగం లేకుండా ఈ మిడ్ మానేరు చేసింది. మాకు ప్రభుత్వాలు కూడా ఇంతవరకు కూడా కేసీఆర్ గారు కూడా వెమ్లడకు వచ్చాడు, మీరు బాగా నష్టపోయారు, మీకు 5,40,000 రూపాయలు ఇస్తా, మీ ఇల్లు కట్టుకోమని చెప్పారు. హరీష్ రావు గారు కూడా ఇక్కడ నుంచి మీరు తొందరగా వెళ్తే నీళ్ళు వస్తే తొందరగా వెళ్తే 2 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఆ 2 లక్షలు 5,04,000 అయినాయి. కనీసం ఇప్పటికైనా మా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కానీ మాకు మా బాధలు, మా కష్టాలు చూసైనా కానీ 5,04,000 రూపాయలు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. కానీ నా ఇల్లు కూలిపోయిన శిథిలాలను చూసి మాత్రం నా గుండె తరుకొని పోతుంది. ఈ కుండను నేను గీసిన నా చెట్లెక్కి తీసుకొచ్చి ఈ కుండలు కళ్ళు నా ఇంటికాడ ఎప్పటికీ 10 మంది కళ్ళు దాక్కుంటారు. నా రైతులు నా ఇంటికాడ ఉందరు. ఇప్పుడు అటువంటిది నేనే బిచ్చవతర ఎత్తుకొని తిరుగుతురు. నేను అమ్మ చెప్పండి, ఇదే ఊర్లో పుట్టారా, ఇంట్లోనే పెరిగారా? ఇప్పుడు ఇల్లు పరిస్థితి ఇలా చూస్తుంది కదా, ఎట్లా అనిపిస్తుంది? మీ పిల్లలకు చూపించేందుకు వచ్చారు, మీ పిల్లలకి ఇల్లు ఇక్కడ పుట్టి పెరిగిన ప్రతిదానికి ఏదైనా మాకు మా కాపు వాళ్ళందరి దగ్గరికి మేము కళ్ళు అమ్మడానికి వెళ్తే వాళ్ళ ఇంట్లోనే కూరగాయలు తెచ్చుకొని తినేది. వాళ్ళకి ఏముంటే అవన్నీ మాకు ఇచ్చేవాళ్ళు. బయట కొనే అంత కూడా లేకుండే మాకు. వాళ్ళు అంత బాగా చూసుకున్నారు. ఇప్పుడు మేము ఈ ఇల్లుని చూస్తుంటే చాలా అసలు మాటల్లో చెప్పరాకుంటున్నది. ఇక్కడ మేము వాటర్ ప్లాంట్ ఉంటే ఇదే మా గది. మా నాన్నమ్మ తాళ్ళెక్కుంటూ మమ్మల్ని పోషించిండు. ఏదో ఈ 10 మందికి మేలు జరుగుతుంది కదా అని చెప్పేసి మేము బయటకు వెళ్ళాల్సి వచ్చింది. ఈ ఊరి గ్రామం అంతా మాకు చాలా అసలు చెప్పలేని జ్ఞాపకాలు, మరపురాని జ్ఞాపకాలు ఉన్నాయి. అన్నిటికీ ఆర్థికపరమైనటువంటి చిక్కులు వచ్చాయి, మనస్పర్ధలు పెరిగాయి. దీంతో కుటుంబాలు కూడా విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ కేవలం ఒక్కతని పరిస్థితే కాదు, ఈ గ్రామంలో 13 గ్రామాల్లో ఉన్నటువంటి చాలా మంది పరిస్థితి ఇలానే తయారైంది. ఈ మిడ్ మానేరు నుంచి నిర్వాసితులుగా బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి R&R కాలనీలు ఇవ్వచ్చు, పరిహారం ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం, ఇక్కడ ఉన్నటువంటి ప్రేమలు, ఆప్యాయతలు మాత్రం పూర్తిగా తమ జీవితాల నుంచి దూరం చేశాయి. మిడ్ మానేరులో భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి R&R ప్యాకేజీ కింద ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇక పరిహారం కొంతమందికి అందినప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు మాత్రం నెరవేరలేదు. పరిహారం ప్రజలకు పూర్తిగా చేరనేలేదు. పైరవీకారులు, కొందరు రాజకీయ నాయకుల స్వార్థాలకు కూడా ఇక్కడి నిర్వాసితులు బలైపోయారు. వెరసి అనుకున్న పరిహారం అందక వ్యవసాయం చేద్దామంటే భూములు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. మానేరు నదిని నమ్ముకుని ఒకప్పుడు కొదురుపాక, నీలోజిపల్లి లాంటి గ్రామాల ప్రజలు కూరగాయలు పండిస్తూ కాయకష్టం చేసుకుని బతికారు. నాడు రైతులుగా 10 మందికి పనిచ్చిన గ్రామస్తులు ఇప్పుడు వ్యవసాయ భూములు లేక రైతు కూలీలు, ఉపాధి హామీ కూలీలుగా మారి జీవితాన్ని సాగిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల మధ్య శిథిలాలుగా బయటపడ్డ తమ ఇళ్లని, గ్రామాల్లోని గుర్తులను చూస్తూ దుఃఖం ఆపుకోలేకపోయారు. అప్పుడెలా బతికాం, ఇప్పుడెలా బతుకుతున్నామంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తమ పిల్లలకు ఈ పరిస్థితులను వారసత్వంగా ఇస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు 2 ఎకరాల భూమి ఉండే, ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు వేరే ఊర్లో పొంటి తీరు కూడా పోడవుతుంది. మళ్ళా పొద్దుగాల 7 గంటలకు పోతే రైట్ 7 అవుతుంది. వచ్చే వరకు ఇంటికి వచ్చేది కూడా నమ్మకం లేదు. వాళ్ళ పొంటి యాక్సిడెంట్లు అవి ఇవి అన్నీ అవుతున్నాయి. పత్తి, కూరగాయలు, పొలము అన్ని ఇప్పుడు అవి కూడా లేవు. వేరే ఊర్లో పొంటి పోడవుతుంది. అవి ఎవరు విలుసులేదు చక్కగా. బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు డబుల్ బెడ్రూమ్ కి పెడుతున్న 5,04,000 మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్వాసితులకు అందిస్తామంటూ అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ తరువాత ప్రభుత్వ పెద్దలు, అధికారులు తమ ముఖాలే చూడలేదని నిర్వాసితులు చెప్తున్నారు. ఆ తర్వాత అవగాహన లేక హామీ ఇచ్చాం, మన్నించండి అంటూ స్వయంగా కేసీఆరే ప్రకటించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా నిర్వాసితులకు హామీలు గుప్పించింది. ప్రతి ఇంటికి 5,04,000 ఇస్తామంటూ కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 5,04,000 రూపాయలు ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీదే. మేము మొట్టమొదట న్యాయం చేసేది ఈ నిర్వాసితుల సమస్యల గురించి నీలోజ్పల్లి, పక్కనున్న కొదుపాక, వరదపల్లి గ్రామాలకు ఖచ్చితంగా నేనే బాధ్యత తీసుకొని 5,04,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాదే అని చెప్పి తెలుసు. అంతేకాదు ఉపాధి అవకాశాల కోసం కూడా దీన్ని ఒక పారిశ్రామిక కారిడార్ చేసి ఈ 3 గ్రామాలలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఎవరికైతే పని లేదో వాళ్ళందరూ కూడా ఉపాధి కల్పించే బాధ్యత కూడా రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుందని నేను చెప్పి తెలియజేసుకుంటున్నా. ఈ 10 ఏళ్ల నుంచి ఒక్కరికంటే ఒక్కరికి కూడా పేదోడికి ఇల్లు కట్టించిన పాపన పోలేదు, గుంటెడు జాగిచ్చిన పాపన పోలేదు. ఎవరు ఇల్లు కట్టుకున్నా కాంగ్రెస్ పార్టీ సర్కార్ 5 లక్షలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ సర్కార్ది. మరీ ముఖ్యంగా దళిత సోదరులకైతే 6 లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ సర్కార్ది. ప్రాజెక్టు పూర్తయిన తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారికి పరిహారం కూడా ఇస్తామంటూ అప్పట్లో రాజకీయ పార్టీలు హామీ ఇచ్చాయి. ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అనేకసార్లు మిడ్ మానేరు బాధితులను కలిసి వారి కష్టాలను విన్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటూ నాడు ఆ గ్రామాల ప్రజలు చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో తమ గోడు వింటారని ఇక్కడి ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మిడ్ మానేరు ముంపు గ్రామాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా న్యాయం జరుగుతుందో లేదో చూడాలి. ఈ 13 గ్రామాల్లో అలాగే రైతులుగా ఎకరాల 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలుగా ఉండి రైతులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా మంది అందులో కూలీలుగా మారిపోయారు. పక్క గ్రామాల్లో కూలీలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకప్పుడు చేతి వృత్తులు చేసుకుంటూ, కుల వృత్తులు చేసుకుంటూ ఇక్కడ జీవనాన్ని సాగించిన మహిళలు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కావచ్చు, ఇప్పుడు బయట ఉపాధి హామీ కూలీలుగా మారిపోయారు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల్లో చాలా మంది వేరు వేరు ప్రాంతాల్లోకి వలస వెళ్ళిపోయారు. ఇళ్లలో ఉన్నటువంటి అన్నదమ్ముల మధ్య ఆర్థికపరమైన చిచ్చులు వచ్చాయి, మనస్పర్ధలు పెరిగాయి, ఆప్యాయతలు పూర్తిగా తగ్గిపోయాయి. 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం వీరికి న్యాయం చేస్తామంటూ మొదట హామీ ఇచ్చింది. ఆ తర్వాత కేసీఆర్ స్వయంగా ఆ హామీని అవగాహన లేని కారణంగా ఇచ్చానని దాటవేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ ఈ 10 ఏళ్లలో ప్రచారాలు నిర్వహించారు. ఈ 10 ఏళ్లలో ఆందోళనలో కాంగ్రెస్ ప్రభుత్వం పాల్గొంది. 13 గ్రామాల ప్రజలకు అండగా ఉంటామంటూ మాట ఇచ్చింది. ప్రభుత్వంలోకి వచ్చే ముందు మొన్నటి ప్రచారంలో కూడా ఈ నిర్వాసిత గ్రామాలకు 5,04,000 ఇస్తామంటూ హామీ ఇచ్చింది. మరి ఈ ప్రభుత్వం అయినా, వచ్చిన కొత్త ప్రభుత్వం అయినా ఈ మిడ్ మానేర్ నిర్వాసితులకు న్యాయం చేస్తుందా లేదా చూడాలి. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, HM TV, మిడ్ మానేర్ నుంచి.